హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ టమాటా రైస్. మనకి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు లంచ్ బాక్స్కి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాము కదా. అలాంటప్పుడు ఇది ఒక మంచి ఆప్షన్గా పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే దీనిలో మనం టమాటా ఒకటి వేసుకుంటాం, మిగతా వెజిటబుల్స్తో పని లేదు. అలాగే దీనికి మళ్ళీ కర్రీ కూడా ఏం అవసరం లేదు, రైతా పెరుగుతో మనం చక్కగా తీసేసుకోవచ్చు. కాబట్టి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ ప్యాన్ తీసుకొని నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఆల్రెడీ వేసేసుకున్నాను. అందులో ఆయిల్తో పాటు నేను ఇక్కడ నెయ్యి కూడా తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను. ఇది కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను కొన్ని జీడిపప్పులు వేసుకుంటున్నానండి. జీడిపప్పులు మంచిగా ఫ్రై అయిపోవాలి. జీడిపప్పులు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని స్పైసెస్ వేసుకుంటున్నాను. అవి ఇవేనండి. ఇందులో ఏమేమి ఉన్నాయంటే బిర్యానీ ఆకు, లీఫ్, అలాగే అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు. వీటిని కూడా అందులో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ రైస్ ఐటమ్ సేవ్ చేసినప్పుడు కూడా మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏవైనా సరే కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఎక్కువ వేసుకుంటే ముద్దగా అవుతుంది, మరి ఆయిలీగా కూడా ఉంటుంది. తర్వాత పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత నేను ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులో పెద్ద ఆనియన్ తీసుకొని కట్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా తీసేసుకొని ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి తొందరగా వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం తిప్పుతూ ఉందాం, మాడిపోకుండా. ఓకే, ఇందులో నేను ఒక 5 టమాటాలు తీసుకుంటున్నానండి ఈ టమాటా రైస్కి. అలాగే ఇందులో నేను బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. మామూలు రైస్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. కప్ అంటే మనం మామూలుగా రైస్ కుక్కర్కి వస్తుంది కదా, ఆ కప్తోనే మెజర్మెంట్ తీసుకున్నాను. అలాగే అరగంట పాటు వీటిని నానబెట్టుకుంటున్నాను వాటర్లో. ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇందులో ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది కూడా మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇందులో ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న టమాటోస్ని మంచిగా చాప్ చేసేసుకొని వేసుకుంటున్నాను. ఈ టమాటాలు బాగా కుక్ అవ్వాలండి. అవి బాగా కుక్ అయ్యే వరకు మధ్య మధ్యలో తిప్పుతూ కుక్ చేసుకోవాలి. కొంచెం వాటర్ బయటకు వచ్చేసి కొంచెం మగ్గాయి, బట్ ఇంకా ఉడకాలండి. ఇంకా బాగా ఫ్రై అవ్వాలి టమాటాలు. ఓకే, టమాటాలు కూడా బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను కారపొడి ఎందుకంటే కొంచెం స్పైసీనెస్, అలాగే కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది రైస్ది, అందుకని. అలాగే ధనియాల పొడి, అలాగే గరం మసాలా, ఇవి కూడా వేసుకొని చక్కగా కలుపుకుంటున్నాను. ఇందులో నేను పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో నేను పుదీనా ఆకు, అలాగే కొత్తిమీర, అవి కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. మామూలుగా మనం ఒక రైస్ కప్పు ఒక కప్పు రైస్కి 1 కప్పు వాటర్ వేసుకుంటాం కదండి. కానీ ఇక్కడ 2 కప్పుల రైస్కి 2.5 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ టమాటోలో మాయిశ్చర్ ఉంటుంది, కొంచెం మనం పెరుగు కూడా వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది.
2 కప్పుల రైస్కి 2.5 కప్పులు మాత్రమే తీసుకుంటున్నాను. అలాగే సాల్ట్ కూడా కొంచెం చెక్ చేసుకొని ఎంత కావాలో అంత వేసుకున్నాను. వాటర్ బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను రైస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. రైస్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్ మీద కొంచెం లోగానే పెట్టుకోండి. లో పెట్టేసుకుంటే మనం ఎక్కువ కలపాల్సిన పని ఉండదు, అడుగు అంటదు. మూత పెట్టేసుకుంటే చక్కగా ఉడికిపోతుందండి. మీకు మధ్యలో డౌట్ వస్తే ఒక 2-3 సార్లు జస్ట్ లైట్గా తిప్పండి, సరిపోతుంది. ఎక్కువ తిప్పేస్తే అన్నం బ్రేక్ అయిపోయి బాగా ముద్దగా అయిపోతుంది. ఎక్కువ కలపకూడదు. చూసారు కదా, 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టాను, చక్కగా ఉడికిపోయింది. వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చెప్పాను కదా, వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు మనకు ఒక టమోటా ఉంటే చాలు, హ్యాపీగా ఆ రోజు లంచో డిన్నరో ప్రిపరేషన్ అయిపోయినట్టే. రైతాతో చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ ఏ కర్రీ కూడా అక్కర్లేదు మనకి. సో తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.